హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది. ఇందులో ఐటీఐ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి అయితే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అంటే, సో మీరు అప్లై చేసిన కదా, దానికి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మీరు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ డిఫెన్స్ సంబంధించి మన ఛానల్లో టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది. అంటే అన్ని ట్రేడ్స్కి కూడా, ఈవెన్ 1 ఇయర్ ట్రేడ్, 2 ఇయర్ ట్రేడ్స్ అని తేడా లేకుండా అన్ని ట్రేడ్స్ కూడా ఉంటాయి. సో టెక్నికల్గా మన ఛానల్లో మీకు టెలిగ్రామ్లో డైరెక్ట్గా పీడిఎఫ్ లింక్స్ ఉంటాయి, కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు అనేది చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 1 నుంచి మనకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది 7th ఏప్రిల్ 2024. ఇది ఎక్కడంటే సెంటర్ కోల్కతా మరియు రాంచీలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైమింగ్స్ అండ్ టెస్ట్ సెంటర్స్ అనేది మీకు అడ్మిట్ కార్డ్స్లో మెన్షన్ చేసి ఇస్తారు. సో మీకు ఫస్ట్ని అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 మంత్ ఉంది మీకు ఎగ్జామ్కి. సో ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీరు రైల్వేస్కి ఎలాగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి రైల్వేస్తో పాటు ఈ ఎగ్జామ్ కూడా రాయండి, ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో. ఇందులో చాలా వరకు ఫిట్టర్, వెల్డర్, క్రెయిన్ ఆపరేటర్, మిషన్ ఆపరేటర్, పైప్ ఫిట్టర్, రిగ్గర్, డ్రైవర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అది అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రం ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది తర్వాత ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఇది ఆన్లైన్ అయితే కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. టైం 2 hours టైం ఉంటుంది. మీకు ట్రేడ్ టెస్టే, మొత్తం ట్రేడ్ థియరీయే 80 marks ఉంటుంది. దీనికి సంబంధించిన బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అని మీరు అనుకోవచ్చు. దీనికి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ సిలబస్ ప్రకారంగా అయితే కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ఏషియన్ పబ్లికేషన్స్ అనేది ఒకటి ఉంది. అన్ని ట్రేడ్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిమీ బుక్ కూడా ఉన్నాయి అన్ని ట్రేడ్స్కి కూడా. సో మీరు అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఇస్తారు. 1 line క్వశ్చన్స్ లాగే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు మన ఛానల్లో నేవల్ డాక్యార్డ్ వీడియోస్ అని ఉన్నాయి. ఆ వీడియోస్ అలా చూసుకుంటే మీరు ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి క్వశ్చన్స్ అన్ని 20 marks కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. అలాగే ట్రేడ్ థియరీ సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. స్ట్రక్చరల్ ఫిట్టర్కి ఫిట్టర్, వెల్డర్, మిషన్ ఆపరేటర్, క్రెయిన్ ఆపరేటర్, మిషనిస్ట్, పైప్ ఫిట్టర్, రిగ్గర్, డ్రైవర్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇలాగా టోటల్గా సిలబస్ అయితే ఇక్కడ క్లియర్గా పర్టికులర్గా ఇచ్చారు. ఈ సిలబస్ అనేది మన గ్రూప్లో పెడతాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది నేను పెడతాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ చూసుకోవచ్చు. ఇంకా మీరు ట్రేడ్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో సపోజ్ రిగ్గర్కైనా సరే ఏదైనా కానీ కొన్ని ఇప్పుడు సపోజ్ రిగ్గర్ ఉందనుకోండి, రిగ్గర్కి బుక్స్ లేకపోవచ్చు. బుక్స్ అయితే మాత్రం మీరు కార్పెంటర్ బుక్స్ లేకపోతే వేరే బుక్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే భారతీ స్కిల్స్ సంబంధించి ఐటీఐ నిమి బుక్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అందులో. సో అందులో మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ వెబ్సైట్ ఉంది కదా, భారత్ స్కిల్స్ అని, ఇది డీజీటీ సంబంధించి డైరెక్ట్గా ఐటీఐ ఎవరైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సంబంధించింది, ఓన్లీ ఐటీఐ స్టూడెంట్స్కి. ఇందులో అన్ని ట్రేడ్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, కోపా కానీ అన్ని ట్రేడ్స్ కూడా ఇందులో స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. టోటల్గా పీడిఎఫ్స్ కూడా ఉంటాయి ఇందులో. టోటల్గా మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఫిట్టర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఫిట్టర్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, క్వశ్చన్ బ్యాంక్స్, మాక్ టెస్ట్స్, క్వశ్చన్ పేపర్ అండ్ కరికులమ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనకి ప్రాక్టికల్ కావాలా లేదంటే థియరీ కావాలా బుక్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ట్రేడ్ థియరీ ఫస్ట్ ఇయర్ బుక్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు బుక్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాల్యూమ్ 1 of 2 ఇంగ్లీషు, తర్వాత ట్రేడ్ థియరీ సంబంధించిన బుక్స్ ఇలా ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కాదు, క్వశ్చన్ బ్యాంక్స్ ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫిట్టర్ సంబంధించి ఇలాగా టోటల్గా 4 సెమిస్టర్స్ లేదంటే 1 year 2 years ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇక్కడ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ అని ఉన్నాయి. సో అవి కూడా ప్రిపేర్ అయితే మీకు అర్థమెటిక్ రీజనింగ్లో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఇవి టోటల్గా స్టడీ మెటీరియల్స్ అనమాట. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అవసరమైతే మీరు ప్రింట్లు కూడా తీసుకోండి, ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జామ్కే కాకుండా ఏ ఐటీఐ ఎగ్జామ్కి అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రేడ్ థియరీ అయితే ఎస్పెషల్లీ ఇక్కడ
చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం కొన్ని అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఆప్షన్స్ కూడా చేంజ్ అవ్వకుండా సేమ్ క్వెషన్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది కొన్ని ఎగ్జామ్స్‌కి. కొన్ని ఏంటంటే ఆ ఆప్షన్స్‌ని రివర్స్ అటు ఇటుగా చేసి క్వెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో, జీఆర్ఎస్‌సికి మాత్రం ఎస్పెషల్లీ ట్రేడ్ థియరీ 80 మార్క్స్‌కి ఉంది కాబట్టి మీరు ఈ ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్‌గా మీకు సెలక్షన్ అనేది వస్తుంది. ఇంకా ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఇచ్చారు. కట్ ఆఫ్ మార్కు 50 మార్క్స్ అయితే రిటన్ టెస్ట్‌లో రావాలి కంపల్సరీగాన. సో, రిటన్ టెస్ట్‌లో 50 మార్క్స్ వస్తే మీరు నెక్స్ట్ ఎగ్జామ్‌కి మీరు సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ట్రేడ్ టెస్ట్‌కి అయితే 1:5 రేషియోలో తీయటం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.